ఈ రకంగా ప్రతి సమస్యకి బాధితులవుతున్న బాధితుల్ని మీరు ఇచ్చేస్తున్నారు. అలాగే క్యాడర్‌కి కూడా కొంతమేర భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంలో ఉంది. అదేంటి రాంగ్ అభ్యర్థిని సెలెక్ట్ చేశారు, లేకపోతే సెలెక్ట్ చేసిన అభ్యర్థికి ప్రజల్లో మద్దతు లేదు అననే ఇది కూడా ఉంది. సో ఇటు వైసీపీ తరపు నుంచి చూసుకుంటే ద్వారకా వాళ్ళ తిరుమల రెడ్డి దగ్గర నుంచి చూసినప్పుడు కానించి అటువంటి వాళ్ళని బీట్ చేయడానికి పార్టీకి మీరిచ్చే భరోసా ఏంటి? ఒక పుల్లను మనం తీసుకున్నామంటే విరగొట్టడం చాలా చాలా సులభం. అదే 1000 పుల్లలు తీసుకున్నామంటే ఒక కట్ట తయారవుతుంది. ఆ కట్టను వించాలంటే ఎవరికి తరం కాదు, ఇంపాసిబుల్. సో నేను చెప్పేది ఒకటే, కలిసికట్టుగా ఉందాం. నా భరోసా క్యాడర్కి ఇదే, కలిసికట్టుగా ఉందాం. మన ఊర్లోకి వచ్చి మనల్ని ఎవడు పీకలేడు, ఏం పీకలేడు. ఎవడొస్తానో రానియండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టనియండి. మనం కోర్టుల ద్వారా మనం ఫైట్ చేద్దాం. పెట్టనియండి. ఇప్పుడు పెట్టినారు, ఇప్పుడు అంగల్లో 300 మంది మీద కేసు పెట్టినారు. సరే పెట్టనియండి, పోరాడదాం. కోర్టు దగ్గరికి పోయి కోర్టులో జడ్జి ముందర నిలబడుకొని చెప్పుదాం, మాకు ఏమి అన్యాయం జరిగిందని ఆ జడ్జికే చెప్దాం. కానీ ఏం చేస్తాడు చేద్దాం. మనల్ని ఏమైనా జైల్లో పెట్టి జైలు శిక్ష విధిస్తాడా? ఎందుకు మనమేం తప్పు చేయలేదు కదా, మనమేం తప్పు చేయలేదు. కాబట్టి మనం ఎందుకు భయపడాలా? తప్పు చేసిన వాడు భయపడాలి, కానీ మనమేం తప్పు చేయలే. కాబట్టి క్యాడర్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దేనికి మీరు భయపడద్దండి. ఇది మన ఊరు, ఇది మన స్థానం. మన ఊర్లోకి వచ్చి ఎవరో ఏంది పెత్తనం చెలాయించడం, పెట్టనీయండి. కేసులు ఎన్ని కేసులు పెడతారో పెట్టనీయండి. కోర్టుల చుట్టూ తిరుగుదాం. జైల్లో పెడతారా పెట్టండి. మహాత్మా గాంధీ అట్లా అంటే, సుభాష్ చంద్రబోసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లా అవ్వాలనే ఎన్నో నెలలు కాకుంటే ఎన్నో ఏండ్లు జైల్లో పెట్టినారు బ్రిటిష్ సామ్రాజ్యం వారు. కానీ స్వతంత్రం కోసం ఎట్లా పోరాడినారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రణరంగం, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఒక స్వాతంత్రానికి యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఆ స్వేచ్ఛ కోసం యుద్ధం జరుగుతూ ఉంది. ప్రతి మనిషి కోరుకునేది ఒకటే, గాలి నీరు కంటే మనిషి కోరుకునేది స్వేచ్ఛ. ఒక మనిషిని తీసుకెళ్ళి, మిమ్మల్నే తీసుకెళ్ళి ఒక ఏసీ రూమ్లో పెట్టేసి బీగం వేసేసి నీకు ఫస్ట్ క్లాస్ అండ్ 5 స్టార్ ఫుడ్, 5 స్టార్ పెడితే మీరు ఒప్పుకుంటారా? అది జైలే కదా, అది 5 స్టార్ జైలు. కానీ ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కాబట్టి మనిషి కోరుకునేది ఏంది? స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోసం, ఆ స్వాతంత్రం కోసం ఇప్పుడు ఈ ఎలక్షను ఒక ప్రతీక. ఈ ఎలక్షన్లో మనం తప్పకుండా మనం గెలవాలి. దీంట్లో ఓడే ప్రశ్న అంటూ ఉండకూడదు. మనం తప్పకుండా గెలవాలి. ఎందుకంటే ఇది మన ప్రాంతం. మన ప్రాంతాన్ని, మన ప్రజలను రక్షించుకునే బాధ్యత నీపైన, నాపైన, మన అందరిపైన ఉంది.